ఫాస్ట్ ఫుడ్స్లో పంచదార, కట్లెట్లో కాకరకాయ, దోశలో దొండకాయ, ఇడ్లీ పిండితో బోండా, బోండా పిండితో వడ, పూరీలో పానీపూరి, చట్నీలో చక్కెర, అన్నిట్లోనూ ఆకులు, ఇలా వెరైటీగా ఫాస్ట్ ఫుడ్స్ అందిస్తున్నారు షెఫ్. రోడ్ల సైడ్ ఫుడ్ కాదిది, రేర్గా దొరికిన ఫుడ్ అని బోర్డు పెట్టేస్తున్నారు. కస్టమర్లు కూడా ప్లేట్ కంప్లీట్ కాకముందే నెక్స్ట్ ప్లేట్కి ఆర్డర్ చేస్తున్నారు. బయటకొస్తే బజ్జీ, ఇంట్లో ఉంటే ఇడ్లీ, దొరికితే దోశ, ఖాళీగా ఉంటే కట్లెట్. ఆకలి తీరాలంటే ఓకే, టేస్ట్ కావాలంటే ఏం తినాలనో తెలీదు. మరి ఇవన్నీ టేస్టీగా ఉండవా? ఉంటాయి, కానీ ఇప్పుడు బోర్ కొట్టేశాయి. అందుకే వెరైటీ టేస్ట్ల కోసం వెతికేస్తున్నారు సిటీ జనం. మరి వాళ్ళకు కావాల్సిన టేస్ట్ అందించడంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూడా సూపర్ ఫాస్ట్ ఉన్నాయి. అందుకే ఇలా వెరైటీ ఐటమ్స్ కనిపిస్తున్నాయి. ఏదో హడావిడిగా తినేసి వచ్చేస్తాం కానీ సరిగ్గా అబ్జర్వ్ చేసి చూడండి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో బోలెడు వెరైటీస్ కనిపిస్తున్నాయి. అయితే మసాలా అందుబాటులో ఉంటే ఆనియన్. ఇన్నాళ్ళు దోశలు ఇలానే ఉండేవి, ఇప్పుడు అలా కాదు. ఆకులు, అలమలు, ఆయిల్స్ వేసి అందంగా తయారు చేస్తున్నారు. తినటానికి టేస్టీగా తయారు చేస్తున్నారు. ఇంతేకాదు, ఇంకా బోలెడు వెరైటీస్. ఇడ్లీ పిండితో బోండాలు, మిర్చిని, నిమ్మరసాన్ని కలిపేసి కొత్త ఐటెం. చీజ్, బటర్, బేబీ కార్న్, స్పైసీ కార్న్, చక్కెర, బెల్లం, చాక్లెట్ వేసి దోశలు తయారు చేసేస్తున్నారు. మిక్సింగ్ చేసి కిచిడి ఐటమ్స్ తో నోరూరిస్తున్నారు. రెగ్యులర్ ఐటమ్స్ అదే ఉంటుంది. కాజు చీజ్, బటర్ పనీర్, మళ్ళీ ఓపెన్ పిజ్జా, మష్రూమ్ దోశ, కాశ్మీరీ కాజు, కార్న్ పనీర్, వెరైటీస్ ఉన్నాయి. ఇడ్లీస్లో వెరైటీస్ ఉన్నాయి. చీజ్ షెజ్వాన్ ఇడ్లీ, పనీర్ షెజ్వాన్ ఇడ్లీ, తవా మసాలా ఇడ్లీ, బటర్ ఇడ్లీ, గీ ఇడ్లీ, మంచి క్వాలిటీ ఉంటుంది. స్టార్ హోటల్స్ లో కూడా దొరకని టేస్ట్ కావాలంటే యాడికో పోవాల్సిన పనిలేదు. వెళ్తూ కాసేపు రోడ్ సైడ్ ఫుడ్ కోర్ట్ల దగ్గర ఆగితే చాలు, ఏ గల్లీలో చూసినా ఇలాంటి వెరైటీస్ బోలెడు. సూపర్ మ్యాన్ దోశ గురించి నేను చాలా సార్లు విన్నాను త్రూ మై కొలీగ్స్ అండ్ ఆల్. సో ఐ కేమ్ హియర్, దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. టేస్ట్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ వెరీ గుడ్. జనరల్గా మీకు హోటల్స్లో మామూలు దోశలు దొరికేటట్టు ఐ థాట్ ఇన్ఫ్యాక్ట్ ప్లేన్ దోశ అలాంటివి ఉంటాయని, బట్ కంప్లీట్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్తో వాడి చేస్తున్నారు. అండ్ దట్ ఈస్ ద టేస్ట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఫాస్ట్ ఫుడ్ తింటే హెల్త్ కూడా ఫాస్ట్ గానే ఖరాబ్ అవుతుందని చాలా మంది అనుకుంటారు. నిజమే కూడా, కానీ ఇప్పుడు అలా కాదు. హెల్తీగా ఉండే ఐటమ్స్ తో నీట్ గా తయారు చేసి ప్లేటుల్లో పెట్టి ఇచ్చేస్తున్నారు. కస్టమర్లే కదా మా దేవుళ్ళు, వాళ్ళ ఆరోగ్యమే మా గల్లా పెట్టెకి సౌభాగ్యం అంటున్నారు. అంటే వాళ్ళకు కావాల్సింది ఇచ్చామనుకో, ఈ రోజు వచ్చినాడు మళ్ళీ రేపు కూడా వస్తాడు అనమాట. మనం ఐటెం ఖరాబ్ ఇచ్చినామనుకో, ఈరోజు తింటాడు మళ్ళీ రేపు రాడు. అది కాన్సెప్ట్. అంటే మనకు వాళ్ళకి ఎంత మంచి విషయమనుకో అంత మనకు గిరాక్ డెవలప్ అవుతాను. అఫ్ కోర్స్, టేస్టీగా ఉందని అతిగా తింటే ఆరోగ్యం అనారోగ్యం అయిపోతుంది. ఆటోమేటిక్ గా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి ఆరోగ్యం కోసం అందరి సేవలు అందుకోవాలి. కానీ కంట్రోల్లో ఉండి తింటే టేస్టీయే మరి.